Yesterday class మనం బ్లాక్ లెవెల్ ఇన్నర్ ఎలిమెంట్ అట్రిబ్యూట్స్ హెడింగ్ ట్యాగ్స్ ప్రోగ్రాఫ్ హెచ్ఆర్ ట్యాగ్ చెప్పలేదు. బిఆర్ కామెంట్స్ గురించి చెప్పలేదు. ట్రీ ట్యాగ్ చెప్పాను. ఇమేజ్ ట్యాగ్ లింక్ ట్యాగ్ చెప్పాను. సో హెచ్ఆర్ ట్యాగ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ ట్యాగ్స్ గురించి వెళ్దాము. సో నేను చెప్పే ఎవ్రీ ట్యాగ్ వచ్చేసి మాకు 4 pages మీరు క్రియేట్ చేస్తారు కదా, ఆ 4 pages లో మీరు ప్రాక్టీస్ చేయండి. 4 pages క్రియేట్ చేసి ఇప్పుడు చెప్పే ఎవ్రీ కాన్సెప్ట్ ఏ పేజ్ సూటబుల్ అవుతుంది. నేను లిస్ట్ గురించి చెప్తాను, అండ్ ఫార్మ్స్ గురించి చెప్తాను, టేబుల్ గురించి చెప్తాను, అండ్ ఇంకో కొన్ని ట్యాగ్స్ గురించి చెప్తాను. ఆ ట్యాగ్స్ అన్ని ఆ ట్యాగ్స్ వల్ల వచ్చే స్ట్రక్చర్ ఏ పేజ్కి సూటబుల్ అవుతుంది, ఏ పేజ్ లో ఉంటే డిజైన్ మనం చేసుకోగలం అనేసి మీరు డిజైన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓపెన్ చేస్తాం. డిజైనింగ్ ఉంది. ఎప్పుడైతే ఇమేజెస్ ఉంటే ఇదే పాత్రలో ఉండాలి. మనం ఏ పాత్రలో అయితే మనం చేస్తున్నాం అదే పాత్రలో ఇమేజెస్ ఉంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైల్ పాత్ గురించి నేను చెప్తాను. ఫైల్ పాత్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది అసలు ఇమేజెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే ఒక హారిజంటల్ లైన్ రావాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు నేను నావ్బార్ కింద ఒక హారిజంటల్ లైన్ రావాలనుకుంటున్నాను. దానికోసం హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ ఇచ్చామనుకుంటే మనకి 100% హారిజంటల్ లైన్ వస్తుంది. ఇట్లా హారిజంటల్ లైన్ ఏదైనా రావాలనుకుంటే హారిజంటల్ ట్యాగ్ వాడతాం. దాంట్లో ఇంకో అట్రిబ్యూట్ వచ్చేసి విడ్త్ వాడచ్చు. విడ్త్ మనం ఒక 70% అనేసి వాడుతున్నాం అనుకో. విడ్త్ 70% మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే 70% వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా మనం మిడిల్ లోకి వస్తుంది. ఇది 70%. ఇక్కడ మనకి ఆఫ్ అండ్ ఇక్కడ ఆఫ్ 15% ఇక్కడ పోయింది, ఇక్కడ 15% పోయింది, ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ లెక్క వచ్చింది. హెచ్ఆర్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ కామెంట్స్ అనమాట. కామెంట్స్ అనేది ఎలా రాస్తుంటే ఇట్లా నాట్ సింబల్, డబల్ డాష్. ఇక్కడ మిడిల్ మీ ఇష్టం, మీరు ఏదైనా సరే రాసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ స్టార్ మధ్యలో వచ్చేసి మనకి సపోజ్ దిస్ ఈస్ ఇమేజ్ ట్యాగ్. సో ఇలాగ కామెంట్స్ పెట్టుకోవచ్చు మనం. కానీ ఫస్ట్ ఇటుపక్క ఇది కామన్ గా ఉండాలి, ఇటుపక్క ఇది కామన్ గా ఉండాలి. మళ్ళీ మిడిల్ లో మీ ఇష్టం, స్టార్స్ పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, మొత్తం అంతా కామెంట్స్ కింద వస్తుంది. ఇదేంటంటే దిస్ ఈజ్ ఇమేజ్ ట్యాగ్ అంటున్నారు. దిస్ ఈజ్ ఇమేజ్ ట్యాగ్ అంటే మనకు అర్థం అవ్వడానికి. ఇన్ కేస్ వేరే పర్సన్ వచ్చేసి మీ కోడింగ్ చూశారు, మీ కోడింగ్ వచ్చేసి మీరు రాసిన ట్యాగ్ ని బేస్ అంటే మీరు రాసిన కామెంట్ ని బేస్ చేసుకొని ఇది ఏంటి అనేసి మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఏంటి అనేసి వాళ్ళకి అర్థం అవుతుంది, రిమెంబర్ కోసం అనమాట. ఇలా కామెంట్స్ మనం రాసుకోవచ్చు ఎక్కడైనా సరే. నార్మల్ గా యాక్చువల్ కామెంట్ సింటాక్స్ ఏంటంటే ఇది డబుల్ డాష్. దిస్ ఈస్ ఇమేజ్ ట్యాగ్ కానీ హెడ్డింగ్ ట్యాగ్ కానీ ఏదో ఒకటి కామెంట్ అనమాట. మీకు అర్థం అవడానికి కామెంట్స్ పెట్టుకో. ఈ కామెంట్స్ అనేది అవుట్ సైడ్ లో ప్రింట్ అవ్వు, అవుట్పుట్ లో ప్రింట్ అవ్వు. కోడింగ్ రాసే వాళ్ళకి రిమెంబర్ కోసం, వీడు దేనికోసం రాశాడు, ఏంటి ఈ కోడ్ వల్ల యూజ్ ఏంటి అనేసి ఇక్కడ కామెంట్స్ లో వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఈ బ్రౌజర్ ప్రింట్ చేయదు ఫ్రంట్ ఎండ్ లో. ఇది ఓన్లీ కోడింగ్ లో ఎవరికైతే అర్థం అవ్వాలనో అలాగా.
లేకపోతే ఏదైనా సరే కోడింగ్ మనకు కనిపించకూడదు అనుకుంటే ఇది మొత్తం అంతా కామెంట్ లో పెట్టుకోవాలనుకుంటే కామెంట్ లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కామెంట్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. ప్లస్ దెన్ నాట్ సింబల్ డబుల్ డాష్. ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ వరకు డబుల్ డాష్. ఇప్పుడు ఇది మొత్తం మనకి అవుట్పుట్ లో కనపడదు. ఏదైతే కామెంట్లు పెడతామో అది అవుట్పుట్ లో మనకి ప్రింట్ అవ్వదు. చూద్దాం, చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది మనకి హెచ్ ట్యాగ్. కోడింగ్ ప్రజెంట్ అవసరం లేదు, ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అంటే దానికి మన కామెంట్ పెట్టేస్తాం. ఓకేనా, ఇది కామెంట్స్. నెక్స్ట్ లైన్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్. హెచ్ఆర్ ఈ కామెంట్. నెక్స్ట్ ఇక్కడ లైన్ అండర్లైన్ కావాలనుకుంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. లైన్ కావాలనుకుంటే లైన్ అది యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటే ఈ HTML లో కొన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉంటాయి. అవన్నీ ఏం తెలిసి ఒక 1 by 1 చూద్దాం మనం. ఇప్పుడు హోమ్ పేజ్ అనేసి ఉంది మనకి. ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. హోమ్ పేజ్ అనేసి ఉంది. ఈ హోమ్ పేజ్ కి ఏదైనా సరే ఫాంట్ స్టైల్ మనం మార్చాలనుకుంటున్నాం. మన సిఎస్ఎస్కి వెళ్ళకుండా ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకి. ఐ అనమాట. ఐ ఫర్ ఇటాలిక్ అనమాట. క్లోజింగ్ ట్యాగ్ చేయాలి. ఐ క్లోజ్ చేయాలి. ఇటాలిక్. ఈ ఇటాలిక్ మనకి ఎంపసైజ్ అనేసి ఉంది. ఈఎం ఐఎన్న ఈఎం అన్న దాని అవుట్పుట్ ఫార్మాటింగ్ మనకు ఒకటేలాగే ఉంటది. ఈఎం ఎంపసైజ్. ఎంపసైజ్ ఐఎన్ యూజ్ చేయొచ్చు, ఈఎం అని యూజ్ చేసుకోండి, మీ చాయిస్ అది. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఐఎన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈఎం అని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్ అనమాట. బి. ఏదైనా సరే బోల్డ్నెస్ రావాలి అనేసి అనుకుంటే బి ట్యాగ్ రాయొచ్చు. బోల్డ్నెస్ అవుట్పుట్ చూద్దాం సరే. బోల్డ్నెస్ పర్టికులర్ గా ఏదైనా సరే పారాగ్రాఫ్లు కానీ ఇక్కడ ఒక వర్డ్ గురించి ఏదైనా సరే బోల్డ్నెస్ కావాలనుకుంటే బి ట్యాగ్ యూజ్ చేస్తాం. బీనే స్ట్రాంగ్ కూడా అంటారు. స్ట్రాంగ్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. స్ట్రాంగ్ అనమాట. నెక్స్ట్ బిగ్. బిగ్ అనమాట. బిగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండే వాటికంటే కొద్దిగా ఎక్కువ సైజ్, కొద్ది సైజ్ పెంచుతుంది అంతే. బిగ్ అంటే కొద్దిగానే, ఎక్కువగా కాదు. ఇక్కడ ఉండే టెక్స్ట్ కంటే కొద్దిగా పెద్ద సైజులో చేస్తుంది మనకి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్ అనమాట. ఉండే టెక్స్ట్ కంటే కొద్దిగా స్మాల్ చేస్తుంది అంతే. ఉండే టెక్స్ట్ కంటే కొద్దిగా స్మాల్ చేస్తుంది అంతే. అట్రాక్ట్ చాలా చిన్నగా చేసింది. ఇలా చిన్నగా చేయడానికి స్మాల్ అని. నెక్స్ట్ ఏదైనా సరే అండర్లైన్ రావాలి అనుకుంటే యు. అండర్లైన్ రావాలి అనేసి అనుకుంటే యూ ట్యాగ్ అనమాట. యూ ఫర్ అండర్లైన్ అనమాట. అండర్లైన్ ఆ అండర్లైన్ నే మనం ఐఎన్ఎస్ ఇన్సర్ట్ అనమాట. మనం ఇన్సర్ట్ ఐఎన్ఎస్ అనమాట. ఇన్సర్ట్ చూసి అండర్లైన్ కి ఐఎన్ఎస్ అని యూజ్ చేయొచ్చు ఏదైనా. నెక్స్ట్ డెలిట్ అనమాట. డిఈఆర్. ఇదేంటంటే లైన్ ని స్ట్రైప్ చేస్తుంది, మొత్తం అంతా లైన్ కొట్టేస్తుంది అనమాట. లైన్ మీద వస్తుంది మనకి డిఈఎల్ అనమాట. ఇంకా ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో ఇంకా ఏమున్నాయంటే మనకి సబ్, సూపర్ ఉన్నాయి. లాగ్ సఫిక్స్ లో మనకు రావాలంటే సబ్ అనమాట.
అంటే లాగ్ సఫిక్స్ 10 అనేసి అట్లాంటివి మీరు చూసే ఉంటారు ఫార్ములాస్ లో ఏదైనా సరే. లాగ్ 10 అంటున్నా అండ్ ఈ పవర్ లో రావాలంటే సూపర్. ఈ రెండు చూద్దాం మనకి ఎలా డిస్ప్లే అవుతాయి. లాగ్ సఫిక్స్ 10 సబ్ అన్నమాట. పవర్ రావాలంటే సూపర్ అన్నమాట. ఈ పవర్ ఆఫ్ 10 అనేసి ఇచ్చాను, సూపర్ అన్నమాట. సూపర్ అంటే పవర్ లో వస్తుంది, సబ్ అంటే సఫిక్స్ లో వస్తుంది. క్లియర్? అంటే లాగ్ 10 ఈ 10 కింద రావాలంటే బిఆర్ ట్యాగ్ యూజ్ చేసిన వస్తుంది. కింద కాదు కదా, అది సఫిక్స్ లో లాగ్ 1 by 1 రావాలంటే 1 by 1 రావాలంటే బిఆర్ ట్యాగ్ వాడు. బిఆర్ ట్యాగ్ కానీ పిఆర్ఈ కాదు, బిఆర్ ట్యాగే. లైన్ బ్రేక్ అవ్వాలంటే ఓన్లీ బిఆర్ ట్యాగే. లైన్ బ్రేక్ అవ్వాలంటే ఓన్లీ బిఆర్ ట్యాగే. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్రింట్ అవ్వాలంటే పిఆర్ అనేసి అంటున్నావా? పిఆర్ యూస్ చేయదు అలాగా. ఏదైనా సరే లైన్ బ్రేక్ చేసుకోవాలంటేనే బ్రేక్. ఏదైనా సరే పోయం అనే కేసెస్ లో రాయాలనుకుంటే ఓన్లీ ప్రీ ట్యాగ్ అనేసి రాయండి అంతే. క్లియరా? నెక్స్ట్ బ్లాక్ కోట్ అన్నమాట. బ్లాక్ కోట్ క్యూ అబ్బర్ అండ్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ సైట్ బై డైరెక్షనల్ ఇవన్నీ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తాను. W3 Schools లోకి వెళ్ళండి. నేను ఇక్కడ ప్రాక్టికల్ ఇక్కడ చూపిస్తాను. HTML లర్న్ HTML లోకి వెళ్ళండి. W3 Schools లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడికి వెళ్తే మనకి కొటేషన్స్ అనేసి ఉంటుంది. కొటేషన్ ఫార్మాట్ ట్యాగ్స్కి వెళ్తే ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇవి బోల్డ్ ట్యాగ్, స్ట్రాంగ్, ఐఈ, ఎంపసైజ్, మార్క్ చెప్పలేదు. మార్క్ ట్యాగ్ చెప్పలేదు. స్మాల్, డెలిట్, ఇన్సర్ట్, సబ్. మార్క్ అనేది ఏంటంటే నార్మల్ గా ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా టెక్స్ట్ గా రాస్తున్నాను నేను. మార్క్ ఇంపార్టెంట్ ట్యాగ్, ఇది కూడా మార్క్. చూసి మార్క్ వస్తుంది అనమాట. మార్క్ చేస్తాం అన్నమాట. మనకి కలర్ ఎల్లో కలర్ వస్తుంది మనకి మార్కింగ్. ఓకే, మార్కింగ్ మనకు చిన్నప్పుడు మనం చేసుకుంటూ మార్క్ చేసుకోవాలంటే మార్కింగ్ చేస్తాం. సేమ్ ఆ మార్క్ ట్యాగ్ ఇట్లాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ కొటేషన్స్ లోకి వెళ్తే మనకి బ్లాక్ కోట్ అనమాట. ఇలాగా ఏదైనా సరే మనకి ఈ లెఫ్ట్ సైడ్ లో ఇంత స్పేసింగ్, ఇంత రైట్ సైడ్ ఇంత స్పేసింగ్, టాప్ లో ఇంత స్పేసింగ్ రావాలంటే బ్లాక్ కోట్ అనేసి ఇచ్చేస్తారు. ఇది నార్మల్ గా అవసరం లేదు, ఇది సైట్ అనేది. ఇట్లా బ్లాక్ కోట్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మనకి ఇలాగ బ్లాక్ కోట్ అంటే మనకి ఏదైనా సరే ఒక అబ్జర్వేషన్ గురించి కానీ లేదా ఒక పారాగ్రాఫ్ గురించి కానీ ఇలా రాయడానికి మనకి ఇలా కొటేషన్స్ లాగా. కోట్ ఫ్రమ్ హియర్ ఏ కోట్ WH వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ క్యూ అనమాట. క్యూ ఫర్ కొటేషన్స్ అనమాట. డబుల్ కోట్స్ ఇవ్వాలి అనేసి అనుకుంటే మనకి క్యూ ట్యాగ్ యూస్ చేస్తాం. ఒక పారాగ్రాఫ్ లో నేను క్యూ ట్యాగ్ యూస్ చేస్తున్నా. బిల్ ఏ ఫ్యూచర్ వేర్ పీపుల్ అనే దగ్గర మనకి ఏం చేస్తున్నాం అంటే డబుల్ కోట్స్ వస్తాయి. ఇటు ఒక డబుల్ కోట్స్ ఉంటాయి. క్లియర్? అబ్బర్ ఏదైనా సరే అబ్జర్వేషన్ ని మనం ఇవ్వాలి అనేసి అనుకుంటే, అబ్జర్వేషన్ ఏదైనా సరే మనం చేయాలి అనుకుంటే అబ్బర్ ట్యాగ్. అబ్బర్ దీంట్లో టైటిల్ అట్రిబ్యూట్ యూస్ చేస్తారు. ఈ టైటిల్ వచ్చేసి మనం ఏదైతే అబ్జర్వేషన్ ఉంటుందో, మనకి ఏదైతే హోవర్ చేస్తే కనిపించాలనుకుంటున్నామో దాన్ని టైటిల్ ట్యాగ్ లో మనం ఇస్తాం. అబ్బర్ అన్నమాట. ఇక్కడ అబ్బర్ అనేసి ఇస్తేనే మనకి ఇక్కడ అండర్లైన్ వస్తుంది. మనకి కింద ఇక్కడ అండర్లైన్ వచ్చేసి అబ్బర్ అనే దాని వల్ల. లేదు జస్ట్ అక్కడ ఏదో ఒక ట్యాగ్ ఇచ్చినా సరే మీరు టైటిల్ ట్యాగ్ రాశారు అనేసి అనుకుంటే ఇక్కడ టైటిల్ అట్రిబ్యూట్ దేనికి రాసినా సరే ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్ లాగా అది రెక్టాంగిల్ లాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వస్తుంది, కింద వస్తుంది మనకి. ఓవర్ చేసినప్పుడు మనకి ఒకటి వెళ్ళి పెడుతుంది కనిపిస్తుంది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి టైటిల్ అనే అట్రిబ్యూట్ వల్ల మనకు కనిపిస్తుంది. టైటిల్ ఏం రాసినా సరే ఇట్లా హోవర్ చేస్తే అది కనిపిస్తుంది.
ఓకే. నెక్స్ట్ అడ్రస్ అన్నమాట. ఏదైనా సరే అడ్రస్ ఇవ్వాలి అనేసి అనుకుంటే అడ్రస్ అనేసి యూజ్ చేస్తాం. అడ్రస్ లైన్ బై లైన్ చేయడానికి మనకి బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం మనం. అండ్ సైట్ ఇదేంటంటే డిఫరెంట్ ఆథర్ నేమ్ ఇవ్వడానికి, బుక్ నేమ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏదైనా ఆథర్ నేమ్ అవ్వచ్చు. సో మనకి వాటి యొక్క నేమ్ వచ్చేసి ఒక డిఫరెంట్ ఫార్మేట్ లో మనకు రావడానికి సైట్ అనేది యూజ్ చేస్తాం. చూస్తే ఇక్కడ ద స్క్రీన్ అడ్రస్ లో రాసే చూడండి ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీలో మనకు వస్తుంది. ఈ సైట్ అనేసి ఇచ్చామనుకుంటే జస్ట్ ఆథర్ నేమ్ కానీ ఏదైనా సరే బుక్ నేమ్ కానీ మనకి ఇలా డిఫరెంట్ ఫార్మేట్ లో మనకు వస్తుంది. లేదు బై డైరెక్షన్ అనమాట. టెక్స్ట్ నార్మల్ గా మనకి ఎలా ఉంటది, లెఫ్ట్ టు రైట్ ఉంటది. టెక్స్ట్ మనకు రాయడం మనకి లెఫ్ట్ టు రైట్. కానీ ఇక్కడ డైరెక్షన్ ఆర్టిఎల్ అంట. ఆర్టిఎల్ అంటే రైట్ టు లెఫ్ట్ అనేసి దాని మీనింగ్. రైట్ టు లెఫ్ట్ అంటే రైట్ టు లెఫ్ట్. ఇటుపక్క నుంచి రాసేది ఇక్కడ చూడండి, దిస్ THIS దిస్ టెక్స్ట్ విల్ బి రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకేనా? ఇలా 1 by 1 మనకి ఇట్లా చదువుకుంటాం. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ఫైల్ పాత్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఫైల్ పాత్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. నేను ఫైల్ పాత్ అనేది ఇమేజెస్ కేసెస్ లో చెప్తాను. నేను ఇమేజెస్ అనే కేసులో చెప్తాను. రిమైనింగ్ మీరు వేరే వాటికి కూడా ఇలాగే మీరు ఫాలో చేయొచ్చు అనమాట. ఇమేజెస్ అనే కేసులో చెప్తాను. ఫైల్ పాత్ HTML ఫైల్ పాత్ ఇమేజెస్ తీసుకుంటాను నేను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఆల్రెడీ మనము లాస్ట్ టాపిక్ లో మనం ఇమేజెస్ ని ప్రింట్ చేసాం కదా, మనం అవే తీసుకుంటాను. మళ్ళీ ఎందుకు టైప్ చేయడం అంటే 1 2 3 4 5 6 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 6 ఇమేజెస్ ఇక్కడ ప్రింట్ చేస్తాను. క్లియరా? సేవ్ చేస్తున్నా. ఫస్ట్ ఫైల్ పాత్ ఓపెన్ చేద్దాం, అసలు వస్తున్నాయి లేదా అనేసి మనకు తెలుస్తుంది. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తున్నాం. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ వాడడం. బ్రేక్ ట్యాగ్ ఇమేజ్ 1 ఇమేజ్ 2 నేను ఆల్ ట్యాగ్ తీసుకుంటాను అన్నిటికీ. ఎందుకంటే మనకు అర్థం అవడానికి ఏ ఇమేజ్ మనకు కనపడలేదు అనేసి. 3rd 4th 5th 6th ఎప్పుడైనా సరే మనము ప్రాజెక్ట్ లో ఇమేజెస్ ని అండ్ HTML ని మనం డివైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకోసం ఇక్కడ ఇమేజెస్ అన్ని కదా కట్ చేస్తున్నా. కట్ చేసి ఒక ఫోల్డర్ తీసుకొని సపరేట్ చేస్తున్నా, ఇమేజెస్ అని పెడుతున్నా. చూడండి, HTML డివైడ్ అయిపోయింది, ఇమేజెస్ డివైడ్ అయింది. మన ప్రాజెక్ట్ చూస్తే పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇది ఇమేజెస్ ఉంది. ఈ ఇమేజెస్ లో ఉండే వాల్యూస్ ఇక్కడికి మన ఫైల్ పాత్ ఇవ్వాలి. ఇక్కడ ఏదైనా సరే ఇమేజ్ వాడితే దాని ఫైల్ పాత్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. చూస్తే మనకి ఏ ఇమేజ్ రాదు. మనకి ఇమేజ్ 1 డిస్ప్లే అవ్వలేదు, ఇమేజ్ 2 డిస్ప్లే అవ్వలేదు, ఇమేజ్ 3 డిస్ప్లే, ఇమేజ్ 4 డిస్ప్లే. ఎందుకంటే దానికి ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అది ఎక్కడ ఉన్నాయి ఇమేజెస్ అనేసి. ఏదైనా సరే ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి అనేసి అనుకుంటే, ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ గా నువ్వు ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఓకే. అదే కనుక ఈ ఇమేజ్ లో ఉన్నాయనుకుంటే ఫార్వర్డ్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఫార్వర్డ్కి వెళ్తాం, అంతే కదా. మనం ఫార్వర్డ్కి వెళ్తాం కాబట్టి ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజెస్ అనే ఫోల్డర్లోకి వెళ్తే మనకి ఆ 1 అనేది దొరుకుతుంది. ఇమేజెస్ లోకి వెళ్తే 2 అనేది దొరుకుతుంది, ఇమేజెస్ లోకి వెళ్తే 3 అనేది దొరుకుతుంది, 4 దొరుకుతుంది, 5 దొరుకుతుంది, 6 దొరుకుతుంది.
ఓకే, క్లియర్. ఇది ఒకటి. ఇంకొకటి, కొందరు ఏం చేస్తారంటే ఈ పాత్లో నుంచి ఇంకో పాత్రలోకి చేస్తారు. నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫోల్డర్ పెడతాను, అసెట్స్. అసెట్స్ అనేసి ఒక ఫోల్డర్ పెట్టాను. ఈ అసెట్స్ లోపల నేను ఇమేజెస్ వేస్తున్నాను. ఈ ఇమేజెస్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక ఇమేజ్ అన్నమాట. ఇక్కడ సపోజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది, కానీ ఇప్పుడు సరే ఇమేజెస్ లోనే పెడదాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫైల్ పాత్ ఎక్కడికి వెళ్ళాలి? అసెట్స్ లోకి వెళ్ళాలి, అసెట్స్ నుంచి ఇమేజెస్ లోకి వెళ్ళాలి. సో అంటే ఇక్కడ మళ్ళీ పెరిగేది ఏంటంటే అసెట్స్ స్లాష్ ఇమేజెస్, అలాగే అన్నిటికీ ఇవ్వాలి మనం. అసెట్స్ స్లాష్ ఇమేజెస్, అసెట్స్ స్లాష్ ఇమేజెస్, అసెట్స్ స్లాష్ ఇమేజెస్. క్లియర్? చూడండి అన్ని వస్తాయి మనకి. ఎన్ని ఫోల్డర్ యాడ్ చేస్తాం అన్ని ఫోల్డర్ నేను అన్ని యాడ్ చేస్తాం. ఫార్వర్డ్ ఇది. నెక్స్ట్ ఇన్ కేస్ బ్యాక్వర్డ్. ఇప్పుడు నేను ఈ 5, 6 వచ్చేసి మనకి ఇదే పాత్రలో ఉన్నాయంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇదే పాత్రలో ఉంటే నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పాత్ నుంచి మనం అవుట్ సైడ్కి ఇస్తున్నాం. ఇక్కడ సపోజ్ మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం, ఈ అన్నిటిని కట్ చేసుకొని ఒక ఫోల్డర్లో ఇస్తున్నా, HTML అని. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం అనేసి. ఈ HTML లో ఉండే ఇమేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నా అంటే ఇది మన ఫైల్ ఉంది, ఇది మన ఫైల్ అవుట్ సైడ్ ఉండే ఫోల్డర్లో నేను వేస్తాను. మన సైడ్ నుంచి అవుట్ సైడ్ లో ఉండే ఫోల్డర్లో నేను వేస్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ ఇంకో ఫోల్డర్ తీసుకుంటాను, IMG అనే ఫోల్డర్ తీసుకుంటాను. ఆ IMG అనే ఫోల్డర్లో కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కొద్దిగా 4th ఇమేజ్ తీసుకుంటాను అవుట్ సైడ్ లో. ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ ఏది వస్తుంది ఏది రావట్లేదు అనేసి. ఇక్కడ ఫైల్ పాత్ మారిపోయింది మనకి. +3లో HTML ఫైల్ పాత్ 4 కనపడలేదు, 5 కనపడలేదు, 6 కనపడలేదు. ఈ 4, 5 ఎక్కడ ఉన్నాయి మనకి? 5, 6 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వస్తాయి. ఇందాక మనం ఫార్వర్డ్కి వెళ్తే అసెట్స్ స్లాష్ అని పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఒక స్టెప్ బ్యాక్ వస్తే, 1 స్టెప్ బ్యాక్ వస్తే ఇక్కడ 5, 6 కనిపిస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టెప్ బ్యాక్ రావాలి అనేసి అంటే 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే // అన్నమాట. // నేమ్. 1 స్టెప్ బ్యాక్ రావాలంటే // ఫోల్డర్ బయటికి రావాలండి. ఈ ఫోల్డర్ నుంచి బయటికి రావాలి. బయటికి వస్తే ఈ 5, 6 కనిపిస్తాయి. చూద్దాం సరే. 5, 6 వచ్చాయి. 4th ఎక్కడుంది మనకి? ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి రావాలి. అవుట్ సైడ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? IMG లోకి వెళ్ళాలి. అవుట్ సైడ్కి రావాలి, అవుట్ సైడ్ నుంచి IMG లోకి వెళ్ళాలి. // అంటే ఎక్కడికి వెళ్తుంది? అవుట్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? /IMG లోకి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఎప్పుడైనా సరే లైవ్ సర్వర్ లో ఉండే ఇమేజెస్ ని మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవాలంటే లాగా, అంటే డౌన్లోడ్ చేయకుండా ఏదైనా సరే ఒక వెబ్సైట్ లో మీరు ఇమేజ్ చూసే ఉంటారు. సపోజ్ ఇది ఒక వెబ్సైట్ లో ఇమేజ్ ని చూసారు. ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేయకుండా మీ ప్రాజెక్ట్ లో పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇస్తే కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి ఉంటుంది. కాపీ ఇమేజ్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి. కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకొని ఎక్కడైతే మీకు ఇమేజ్ కావాలనో అక్కడ ఇచ్చేయండి. రైట్ గా SRCలో ఇచ్చేయండి. ఇంకా ఏది యూఆర్ అవసరం లేదు. రైట్ గా కాపీలో ఇచ్చేస్తారు. చూడండి ఆ సర్వర్ HTTPS TCS అసెట్స్ ఇమేజెస్ 1.jpg డైరెక్ట్ గా సర్వర్ లైవ్ సర్వర్ లో నుంచి మనకి వచ్చి ఉంటుంది. కానీ అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. ఓకేనా? లైవ్ సర్వర్ అంటే వేరే పేజ్ లో మనకి చూడండి ఈ లోగో కావాలనుకుంటున్నా, కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకున్నాను. పేస్ట్ సేవ్ చేశాను. అవుట్పుట్ చూద్దాం. ఇక్కడే కాదు, ఓన్లీ వెబ్సైట్ లోనే కాదు, గూగుల్లో అయినా సరే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్
హెచ్డి ఇమేజెస్ ఇమేజెస్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఇవ్వాలనుకుంటారు మీ ప్రాజెక్ట్ లో, రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్ అంతే. రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్ వచ్చేసి ఇట్లా గూగుల్లో తీసుకుంటే ఏమైతే అంటే దాని యూఆర్ఎల్ చాలా పెద్ద లెంతీగా ఉంటుంది మనకి. ఇంతే కాదు, దాదాపుగా 10-100 లైన్స్ గానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ అడ్రస్ అన్నమాట. అందుకోసం అలాంటి కేసులో మనం తక్కువ తీసుకోండి. ఇవి హెచ్టిటిపిఎస్ ఇవి వర్క్ అవ్వాలంటే డెఫినెట్ గా మీ సిస్టమ్ లో నెట్ ఉండాలి. మీ సిస్టమ్ లో నెట్ ఉంటేనే ఈ హెచ్టిటిపిఎస్ అనేసి మనకు వర్క్ అవుతాయి. హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ అనేసి ఉంటుంది అన్నమాట ఇది నార్మల్ గా. ఓకేనా, అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇవి ఫైల్ పాత్రల గురించి. లైవ్ సర్వర్ లో ఉండేటి అంటే సర్వర్ లో అంటే ఏదైనా సరే ఆన్లైన్ లో ఉండేటి ఇమేజెస్ మనం ఎలా ఇస్తాము, అండ్ లోకల్ లో ఉండే వాటిని ఎలా ఇస్తాం. డౌన్లోడ్ చేసేది ఏం లేదు, ఎక్కడైనా ఇమేజ్ ఉంది అనుకుంటే ఇమేజ్ మీదకి హోవర్ చేసుకొని కాపీ ఇమేజ్ అడ్రస్ అంతే. మన నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేస్తాం. రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్. ఎస్ఆర్సీలో చేస్తావు నువ్వు, ఇమేజ్ ఎక్కడ ఇస్తావు నువ్వు? అంతే, ఆ ఎస్ఆర్సీలో అదే నేను ఇక్కడ కాపీ చేశాను కదా, ఇక్కడ కాపీ ఏంటి అది? ఆ కాపీ అయిందని అది పేస్ట్ చేయాలంటే ఏం వాడతావు నువ్వు? పేస్టెన్స్ వాడతావు. షార్ట్ కట్ ఏంది? తెలీదా? కంట్రోల్ అంతే. ఇక్కడ కాపీ చేశాను, కాపీ అడ్రస్ వీడికి వచ్చేసి పేస్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ బి అని ప్రెస్ చేశాను. నేను ఇట్లా రైట్ క్లిక్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా తీసుకొని నేను కంట్రోల్ బి అని కొట్టాను అంతే. ఇది ఫైల్ పాత్రల గురించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవన్నీ. నెక్స్ట్ 1 minute మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అన్నమాట. ఇవాళ లాస్ట్ టాపిక్ ఇది. ఐ ఫ్రేమ్స్ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. ఐ ఫ్రేమ్స్ అనేది బేసిక్ గా 2 మెయిన్ థింగ్స్ అన్నమాట. యూట్యూబ్ వీడియోస్ ని మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవడం, గూగుల్ మ్యాప్స్ ని మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవడం. గూగుల్ మ్యాప్స్ ని మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవాలంటే ఆల్రెడీ మనం ఏ మ్యాప్ అయితే మనం గూగుల్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ లొకేషన్ గూగుల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏదైనా సరే మన ఐలాండర్ లొకేషన్ చూడాలనుకుంటున్నాం, గూగుల్లోకి వెళ్ళేసి ఐలాండర్ సెర్చ్ చేస్తే మీకు మ్యాప్ చూపిస్తారు. సేమ్ ఆ పాత్ అనేది అలాగా, ఆ లొకేషన్ అనేది మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటేనే అలాంటి వాటిని మనం ప్రాజెక్ట్ లో పెట్టుకోవచ్చు. సో వాటిని ఎగ్జాంపుల్ చూపిస్తాం, అసలు ఈ దాని వల్ల యూజ్ ఏంటి అనేసి ఒకసారి చూపిస్తాం. ఐలాండర్ టీసీఎస్ డాట్ కాంటాక్ట్ పేజ్లో ఎప్పుడైనా మీరు చూసుంటే గూగుల్ మ్యాప్ ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్ దేని వల్ల వస్తుంది తెలుసా? ఐ ఫ్రేమ్స్. ఐ ఫ్రేమ్స్ వల్ల ఈ గూగుల్ మ్యాప్ ని పెడతారు. నెక్స్ట్ వేరే పేజ్కి వెళ్తున్నాను.
కొన్ని వెబ్సైట్స్ లో మీరు చూసి ఉంటే వీడియోస్ గ్యాలరీ లాగా ఉంటాయి మనకి. చూపిస్తాను ఆన్ అవుతుంది. యూట్యూబ్ వీడియోస్ ని కొన్ని వెబ్సైట్స్ లో ఇట్లా పెట్టుకుంటారు. అంటే వాళ్ళ మీడియాస్ కానీ వాళ్ళ ఆన్లైన్ క్లాస్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టుకుంటారు. దాన్ని ప్లే చేసుకోవచ్చు. ఇక్కడే ఇలా ప్లే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ యూట్యూబ్ వీడియోనే ఉంటది. ఆ వీడియోని ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఎందుకోసం ఇట్లాగ యూట్యూబ్ వీడియోస్ మనం పెట్టుకోవాలంటే, సపోజ్ ఒక వీడియో ఉంది మన దగ్గర, ఫిజికల్ గా వీడియో ఉంది. ఆ ఫిజికల్ గా ఉండే వీడియోని మన ప్రాజెక్ట్ లో పెట్టాలి అంటే మనం ఆ ప్రాజెక్ట్ తో పాటు ఆ వీడియోని కూడా సర్వర్ కి అప్లోడ్ చేసుకోవాలి. వీడియో సైజ్ ఎంత ఉంటుంది మనకి? మినిమం అంటే ఎంత ఉండొచ్చు? 10 MB గానీ, 20 MB గానీ, 30 MB గానీ, 100 MB గానీ, 200 MB గానీ ఉండొచ్చు. ఇది మన ప్రాజెక్ట్ అనుకుంటే, ఇప్పుడు ఇది మన ప్రాజెక్ట్ అనుకుంటే దీని ఫైల్ సైజ్ ఎంత ఉంటుంది చూద్దాం. 628 KB. 628 KB అనమాట. 628 KB ఎక్కడ, మనకు 100 MB ఎక్కడ? అందుకోసం అంత సైజ్ పెరుగుతుంది కాబట్టి మనం ఆ ఫిజికల్ ఫైల్ ని మనం అప్లోడ్ చేయం. ఆ ఫైల్ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఓకేనా? సో ఫైల్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటది. సో యూట్యూబ్ వీడియో సైజ్ పెద్దదిగా ఉంటది కాబట్టి మనకి అదే వీడియో లింక్ సైజ్ పెద్దదిగా ఉంటది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా మనం అప్లోడ్ చేసుకోకూడదు. అంటే డైరెక్ట్ గా మన ఫైల్లో పెట్టుకోకూడదు. సో అందుకోసం మనం ఏం చేస్తాం అంటే దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను డైలీ మీకు అప్లోడ్ చేసి నేను షేర్ చేస్తుంటాను. ఐడియా ఉందా? అదే వీడియోని డైరెక్ట్ గా మీకు సెండ్ చేయాలంటే ఎంత సైజ్ అవుతుంది మీకు? సో అది కష్టం కాబట్టి అందుకోసం యూట్యూబ్ ని అప్లోడ్ చేసుకొని ఆ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ని మన ప్రాజెక్ట్ లో పెట్టుకోవచ్చు మనం. సపోజ్ ఎస్టర్డే క్లాస్ లో నీకు క్లాస్ చెప్పింది సో ఈ వీడియో నీకు చెప్పాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోని మన ప్రాజెక్ట్ లో యూజింగ్ ఐఫ్రేమ్ ద్వారా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, అన్ని వీడియోస్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని వీడియోసే మనకి యాక్సెప్ట్ చేస్తాయి. అది మన వీడియోస్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కండిషన్స్ పెట్టం. మన వీడియోని ఎవరైనా సరే కాపీ చేసుకోవచ్చు అనేసి మన పర్మిషన్స్, అంటే మనం ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. మనం ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళి ఐఫ్రేమ్స్ లో ఎక్కడైనా సరే మనం పెట్టుకోవచ్చు. సో దీని యొక్క లింక్ మనకు ఇది తీసుకోకూడదు. ఇది కాదు మన లింక్. వీడియో ఎవరికైనా షేర్ చేయాలంటే ఈ లింక్ షేర్ చేయొచ్చు, కానీ ఐఫ్రేమ్ లింక్ ని మనకి ఇది కాదు కాపీ. ఐఫ్రేమ్ కి వెళ్ళాలంటే షేర్ లోకి వెళ్ళండి. జాగ్రత్తగా షేర్ అండ్ ఎంబైడెడ్ వెళ్తే ఇక్కడ చూడు ఐఫ్రేమ్ అనేసి ఉంది. ఐఫ్రేమ్ మొత్తం సింటాక్స్ ఉంది. మనం మళ్ళీ రాయనవసరం లేదు. ఇక్కడ రాయొచ్చు. ఐఫ్రేమ్ ఒకసారి ప్లే చేసి చూద్దాం ఒకసారి వచ్చిందా లేదని. ప్లే అవుతుందా? సో ఇలా ఐఫ్రేమ్ అనేది మనం పెట్టుకోవచ్చు. దీంట్లో చూస్తే మనం చూడు ఐఫ్రేమ్ విడ్త్ ఈక్వల్ టు 560, హైట్ ఈక్వల్ టు 315 ఎస్ఆర్సి ఫైల్. ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ ఐఫ్రేమ్ యొక్క సింటాక్స్ చెప్తాం. ఐఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇది అండ్ హైట్ విడ్త్ మనకి ఎంత హైట్ కావాలి ఎంత విడ్త్ కావాలంటే ఆ అట్రిబ్యూట్స్ మనం వాడచ్చు. అండ్ ఐఫ్రేమ్ ఇక్కడ మనం ఎస్ఆర్సి ఫైల్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. చూడండి ఈ ఎస్ఆర్సి ఫైల్ తీసుకొని ఆ ఎస్ఆర్సి ఫైల్ ఇక్కడ ఇచ్చేస్తాను. అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేస్తున్నాను. ఇది డిఫాల్ట్ విడ్త్ అనమాట. ఇది ఇంత డిఫాల్ట్ విడ్త్ అదే ఇస్తుంది. ఓకేనా? ఇది డిఫాల్ట్ విడ్త్. దీని సైజ్ మనం పెంచుకోవాలనుకుంటే హైట్ విడ్త్ మనం వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ చూడు విడ్త్ 560 ఇచ్చాడు అండ్ 315 ఇచ్చాడు. సేమ్ నేను ఈ వాల్యూస్ ఇస్తాను చూడు 315 అండ్ 560. చూద్దాం ఒకసారి అవే వాల్యూ వస్తుందో లేదో.
ఇక్కడ బార్డర్ వచ్చింది మనకి, బార్డర్, దీని బార్డర్ లేదు చూడు, దానివల్ల సైజ్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే కనుక ఆ బార్డర్ ని రిమూవ్ చేసుకోవాలి అంటే ఫ్రేమ్ బార్డర్ 0 అనేసి ఉంటుంది. ఫ్రేమ్ బార్డర్ 0 అన్నమాట. ఈ ఫ్రేమ్ బార్డర్ 0 ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 0 అయిపోద్ది, అంటే బార్డర్ 0 అయిపోద్ది. రెండు ఒకటే హైట్ విడ్త్లు వచ్చి ఇలా అన్నమాట. మనం ఇక్కడ ఉండే వాల్యూస్ లో ఇంకా రిమైనింగ్ అన్ని వచ్చేసి ఆటో ప్లే అనేసి ఏదైనా సరే మనం చేసుకోవాలంటే అవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ మీకు రావాలనుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇదేంటంటే అలో ఫుల్ స్క్రీన్. ఇన్ కేస్ అలో ఫుల్ స్క్రీన్ మీరు ఇవ్వలేదు అనుకుంటే, ఇప్పుడు అలో ఫుల్ స్క్రీన్ ఉంది, ఇవ్వలేదు అనేసి అనుకుంటే మనకి ఏంటండి క్లిక్ చేస్తుంటే ఫుల్ స్క్రీన్ ఈజ్ అన్అవైలబుల్ అనేసి వస్తుంది. దీన్ని చూడండి, మనకి ఇవ్వకపోతే రాదు. ఓకేనా, ఇది ఐ ఫ్రేమ్ గురించి. నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అనమాట. సో ఈ ఐ ఫ్రేమ్ ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇలాగ షేర్ లోకి వెళ్ళి ఎంబెడ్ లోకి వెళ్ళి ఇలా కష్టం అనుకుంటే, వీడియో ఉంది కదా, రైట్ క్లిక్ ఇవ్వు, కాపీ ఎంబెడ్ కోడ్, ఇమేజ్ మీదకి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇస్తే మనం కాపీ ఎంబెడ్ కోడ్ ఉంటుంది. సో అది కూడా ఐ ఫ్రేమ్ కోడే వస్తుంది. ఓకేనా, అలా అయినా సరే మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఐ ఫ్రేమ్ కోడ్ వస్తుంది, కాపీ ఎంబెడ్ కోడ్. ఓకే, నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్. మ్యాప్స్ లోకి వెళ్ళండి. మీరు మ్యాప్స్ లోకి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఈ డాట్స్ లోకి వెళ్ళేసి మ్యాప్ అనేసి ఉంటుంది మనకి. మ్యాప్ లోకి వెళ్ళండి. ఈ మ్యాప్ లోకి వెళ్ళిన తర్వాత మన కంపెనీని సెర్చ్ చేయండి. సో ఇలా గూగుల్ మ్యాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కంపెనీ నేమ్ సెర్చ్ చేద్దాం. ఐలాండ్ టెక్నం ప్రైవేట్ లిమిటెడ్ అంటే మనకి కంపెనీ లొకేషన్ వస్తుంది. మనకి కంపెనీ లొకేషన్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్తే షేర్ లోకి వెళ్ళండి. షేర్ ఎంబెడ్ మ్యాప్, షేర్ ఎంబెడ్ మ్యాప్. ఎంబెడ్ మ్యాప్కి వెళ్తే ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ఐ ఫ్రేమ్ ఉంది. ఇక్కడ వాల్యూస్ ఉంటాయి, మీడియమా, లార్జా, కస్టమైజ్ సైజ్ అనేసి మన ఇష్టం. మీడియం పెట్టుకుని వాల్యూ కావాలంటే మనం మార్చుకోవచ్చు. కాపీ HTML తీసుకుని వెళ్ళేసి పేస్ట్ చేసేయండి ఎక్కడైతే కావాలో అక్కడ. ఈ ఎస్ఆర్సి ఫైల్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఎస్ఆర్సి ఫైల్ హైట్ విడ్త్ మనకు కావాల్సినట్టు మీరు ఇచ్చుకోవచ్చు. స్టైల్ బార్డర్ 0 అండ్ అలో ఫుల్ స్క్రీన్ అండ్ లోడింగ్ లేజీ అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ అనమాట, ఇవన్నీ వర్క్ అవ్వడానికి. నెక్స్ట్ విడ్త్ 600 అనమాట. మీకు 100 కావాలనుకోండి, 100% కావాలనుకుంటే 100% అని పెట్టండి. అంటే స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే 100% అని పెట్టండి. ఇది మ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్రీన్ మొత్తం మీకు కావాలి అనేసి అనుకుంటే 100% పెట్టుకోవచ్చు. స్క్రీన్ మొత్తం కావాలంటే 100% పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా అంటే నార్మల్ పెట్టుకోవచ్చు. లేరా, ఏమంటే డౌట్ అనేది? సో ఈ ఐ ఫ్రేమ్ యూజ్ చేసుకొని ఇంకా చేయొచ్చు. అవేంటంటే ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఏంది? ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఐ ఫ్రేమ్. ఈ ఎస్ఆర్సిలో ఇమేజ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్, ఇమేజ్ డిస్ప్లే అవుతుంది ఐ ఫ్రేమ్ లో. అలానే ఇంకొక పేజ్ ఉంది మన దగ్గర, పేజ్ ఫార్మేట్ ట్యాగ్స్. ఇంకొక పేజ్ లింక్ కూడా మనం ఇవ్వచ్చు ఇక్కడ, ఫార్మేటింగ్ ట్యాగ్స్ డాట్ HTML. ఇంకో పేజ్ లింక్ కూడా మనం ఇవ్వచ్చు. అలానే ఇంకొక వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వచ్చు. ఇంకో వెబ్సైట్ ని కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు ఈ ఐ ఫ్రేమ్ లో. ఇప్పుడు ఇది ఉంది, ఈ వెబ్సైట్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని తీసుకుని వెళ్ళేసి ఐ ఫ్రేమ్ హైట్ విడ్త్ మీరు ఇచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. పీడిఎఫ్ ఫైల్ కూడా ఇవ్వచ్చు దీంట్లో. పీడిఎఫ్ ఫైల్ మనం డిస్ప్లే చేసుకోవాలనుకుంటే పీడిఎఫ్ ఫైల్ కూడా ఇవ్వచ్చు. ఇది ఫార్మేట్ మన వెబ్సైట్. ఒక ఐ ఫ్రేమ్ లో ఇమేజెస్ ఇవ్వచ్చు, పీడిఎఫ్ ఫైల్ ఇవ్వచ్చు, వెబ్సైట్ ఇవ్వచ్చు, ఇంకో వెబ్ పేజ్ ఇవ్వచ్చు, అంటే ఎన్నైనా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూస్తే మనకు ఇది ఐ ఫ్రేమే. ఒక వెబ్సైట్ లో మన వెబ్సైట్ ని ఇంకోటి ఇచ్చాం. ఓకేనా, క్లియరా? సో ఇలా
దీంట్లో ఐ ఫ్రేమ్ లో మనం ఇంకో వెబ్సైట్, ఒక వెబ్ పేజ్ ఇంకో వెబ్సైట్ ని కూడా చూస్తున్నాం చూడు ఇక్కడ. ఓకేనా? సో ఇది ఐ ఫ్రేమ్స్ గురించి. ఇక్కడ వరకు ఫేస్ చేయి, మరో వరకు